అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఇప్పుడు అమెరికాకు బాయ్ బాయ్ చెప్పే ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే అక్కడ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో అనేక రకాల మార్పులు నేపథ్యంలో అక్కడున్న పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల భారతీయులు తిరిగి భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మనకు కనిపిస్తూ ఉన్నది. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ యొక్క అమెరికాకు వెళ్ళడం చాలామంది భారతీయులకు కళ, అక్కడ ఉద్యోగం చేయాలనే వారి లక్ష్యం. కానీ ప్రస్తుతం ఈ కళ నెమ్మదిగా చెదిరిపోతుంది. అగ్రరాజ్యంలో ఇక ఉండలేమనే పలువురు భారతీయులు, అమెరికన్లు భావిస్తున్నారు. అక్కడి పరిస్థితుల్లో రోజురోజుకు వారిలో ఆందోళన పెరుగుతోంది. యుఎస్కు వదిలి వెళ్ళిపోవడానికి తాము సిద్ధం అంటూ సుమారుగా 40% మంది భారతీయులు చెబుతున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. యుగాప్లో కలిసి కార్నెగీ ఎండోమెంట్స్ సంస్థ చేసిన సర్వేలో 1000 మంది అభిప్రాయాలు సేకరించారు. ఈ విషయం వెల్లడైంది. అధికారులు అమెరికాను వదిలి వెళ్ళిపోవడమే ఆలోచనగా తమకు తరచూ వస్తోందని 14% మంది, అప్పుడప్పుడు అలా అనిపిస్తోందని 26% మంది సర్వేలో పేర్కొన్నారు. అమెరికా రాజకీయాలు, ప్రభుత్వ విధానాలపై 58% మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెరిగిన జీవన వ్యయాన్ని భరించలేకపోతున్నామని 54% మంది చెప్పారు. వ్యక్తిగత భద్రత అంశాన్ని 41% మంది ప్రస్తావించారు. ప్రస్తుతం 52 లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, వలస విధానాలు, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రభుత్వ నిర్ణయాలు తమకు నచ్చడం లేదని ఏకంగా 71% మంది ఈ సర్వేలో చెప్పారు. ఇక భారతీయులు అమెరికాను వదిలి వెళ్ళిపోవాలి అనుకోవడానికి పెరిగిపోతున్న ఖర్చులు కూడా మరో కారణంగా భావిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు మళ్ళీ తిరిగి భారతదేశం వైపు మొగ్గు చూపడం కొసమెరుపు. ఇండియా నుండి శ్రీనివాస్.